హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు #you. కారు కొనడం కారులో తిరగడం అనేది చాలా మందికి కళ. కొంతమందికి అయితే అది ఈజీ అవ్వచ్చు, కానీ కొంతమందికి చాలా కష్టం. బట్ అలాంటి వాళ్ళ కోసమే బడ్జెట్ లో సెకండ్ హ్యాండ్ కార్స్ దొరికే ప్లేసులకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో చూద్దాం, లోపలికి వెళ్ళబోతున్నాం. లోపలికి వెళ్ళి ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ బడ్జెట్ లో వస్తున్నాయి, సో లోపలికి వెళ్ళేసి అడిగేద్దాం రండి. సో లోపలికి వచ్చేసాం మనం. చూసారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో. అసలు బడ్జెట్లో ఎలా అసలు నాకేదో కొనేసేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. సో లోపలికి వెళ్ళేసి బడ్జెట్లో ఏ వెహికల్ ఎలా వస్తుందో చూసేద్దాం. ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నామో అర్థమైపోయింది కదా, యువర్ కార్. సో లోపలికి వెళ్ళి మాట్లాడేద్దాం, ఓకేనా? వచ్చేయండి. ఆయన మరి ఎలా ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి అని మా ప్రేక్షకులకి చూపిస్తారా? మరి డెఫినెట్గా అండి. సో ఇక్కడ ఏంటంటే ఆల్ పార్క్ అండ్ సేల్ వెహికల్ ఉంటాయండి. వెహికల్ అంటే కస్టమర్ సెల్లర్స్ వచ్చేసి వెహికల్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చి మేము వెహికల్ టోటల్ వెహికల్స్ అనేది సర్టిఫైడ్ ఉంటేనే మనం వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సర్టిఫైడ్ అంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్, ఇంజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా సర్టిఫైడ్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంత ప్రైస్లో మీరు వెహికల్ అయితే పర్చేజ్ చేస్తారో దాని మీద 2.36 మాది కమిషన్ ఉంటుంది. సో మీకు ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఫైనాన్స్ ఆప్షన్ కూడా మనకు అవైలబుల్లో ఉందండి. ఫైనాన్స్ అంటే మనకు ఇప్పుడు ఈవెన్ బ్యాంక్ ఫైనాన్స్ ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది. ఎలిజిబిలిటీ ఉంటే మనకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా చేపిస్తాము. ఇఫ్ ఇన్ కేసు మనకు సివిల్ స్కోర్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ అనేది అరౌండ్ వెహికల్ కాస్ట్ మీద 60% అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో మన దగ్గర యార్డ్లో వచ్చేసి అరౌండ్ 2 lakhs నుంచి 20 lakhs బడ్జెట్లో వరకు ఆల్ కార్స్ అయితే సెగ్మెంట్స్లో మనకు కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చాలామందికి అడ్రస్ అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది వచ్చేసి హైదరాబాద్లో మాదాపూర్లో 100 feet రోడ్లో ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుందండి. ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కారు. ఈ ఆఫీస్ అడ్రస్ గురించి ఎవరికైనా సరే డౌట్ ఉంటే నంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఎవరికైనా సరే జెన్యున్గా కస్టమర్స్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు నంబర్ స్క్రోల్ అవుతుంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. సో ఇప్పుడు ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ చూసుకుంటే హుండై i20 వెహికల్ సార్ ఇక్కడ. సో మన దగ్గర ఇక్కడ లైన్ అంతా చూసుకుంటే మీకు అంటే ఒక i20 వెహికల్కి ఒక i20 వెహికల్ పర్చేజ్ చేయాలని మీరు ఇక్కడికి విజిట్ అయితే మా దగ్గర దాదాపుగా 15 కార్స్ అంటే 15 కార్ల వరకు మీరు చూడొచ్చు. ఎందుకంటే వేరే ఆఫీస్లో 2-3 బండ్లు ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనేది ఏమి ఉండదు. మీరు పర్టికులర్ ఒక షిఫ్ట్ వెహికల్కి వచ్చినా, లేదంటే గ్రాండ్ రిటర్న్కి వచ్చినాను, లేదంటే పోలోకి వచ్చినా కానీ, షిఫ్ట్కి వచ్చినా, ఏ వెహికల్కి వచ్చినా సరే మనకు ఆప్షన్స్ అయితే అరౌండ్ 10 to 15 కార్స్ అయితే మనకు ఒక వెహికల్ గురించి వస్తే కానీ అవైలబుల్ ఉంటాయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మోడల్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అన్న, అంటే ఇప్పుడు ఒక మోడల్ కోసం వచ్చారంటే దాంట్లో ఆప్షన్స్ లాగా ఆ మోడల్లోనే ఒక 10 to 15 కలర్స్ పరంగా కానీ, అంటే ఇయర్స్ పరంగా కానీ, వేరియంట్లు కానీ, ఫ్యూయల్ అనేది మనకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అందులో మనకు డిఫరెంట్గా వేరియంట్స్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. సో కొంతమందికి స్పోర్ట్స్ వెహికల్ కావాలి, లేదంటే కొంతమంది ఆస్టా కావాలి, లేదా తక్కువ బడ్జెట్లో మ్యాగ్నా వెహికల్ అయినా సరే కావాలి, లో మోడల్లో అరౌండ్ మనకు 4 lakhs బడ్జెట్లో కావాలి అంటే వాళ్ళకు, అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ అంటే మనకు 3 to 4 lakhsలో కూడా i20 దొరుకుతుంది. ఈవెన్ 9 lakhs 8 lakhsలో కూడా మనకు i20 వెహికల్ దొరుకుతుంది అనమాట. సో అట్లా ప్రతి ఒక్క మోడల్ అంటే ఆల్మోస్ట్ మనకి మారుతి వెహికల్ కానీ, హుండై వెహికల్ కానీ, వోల్క్స్వ్యాగన్, స్కోడా, సో ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే మన దగ్గర ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయండి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఒక మోడల్ కోసం వచ్చారు అంటే అది తక్కువ బడ్జెట్లోనూ తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఎక్కువ బడ్జెట్లో కూడా దొరుకుతుంది. అంటే ఆ మోడల్ని మిస్ కాకుండా ఖచ్చితంగా తీసుకుంటారు, డెఫినెట్గా తీసుకుంటారు అదనమాట. ఓకే, ఇక్కడైతే i20 వెహికల్ అండి, 2016 మోడల్, 2016 మోడల్ ఉంది. ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి మనం చెప్పుకోదగ్గర ఏంటంటే కానీ ఆస్టా ఆప్షనల్ అండి, టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అనమాట. ఇందులో మనకు చాలా 4 వేరియంట్స్ ఉంటాయి i20లో. ఇందులో మనకు మ్యాగ్నా ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, ఆస్టా ఉంటుంది. ఆస్టా ఆప్షనల్ అండి, ఇది ఆస్టా ఆప్షనల్. ఈ అడిషనల్గా మనకి ఏమొస్తాయంటే 6 air bags వస్తుంది, పుష్ డాట్ బటన్ ఉంటుంది. ఇది అందులో బ్లాక్ కలర్ యూజ్ చేసిన వెహికల్ ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ చాలామంది డీసెంట్గా వాడిన వాళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ వెహికల్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. డ్రైవ్ కూడా మనం చెప్పుకోదగ్గట్టుగా వెరీ లెస్ డ్రైవ్ వెహికల్ అండి, ఓన్లీ 42,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇన్వాయిస్ ఓనర్తో కూడా ఉంది. ఇది చాలా తక్కువ తిరిగింది, టాప్ మోడల్ కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. మీరు దాదాపుగా అప్రాక్సిమేట్గా 6,40,000 లేదంటే 6,50,000, 6,50,000 లేదా 6,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. ఇక్కడ చూసుకుంటే ఇంకో i20 వెహికల్ అండి, తక్కువ బడ్జెట్లో అరౌండ్ యాక్చువల్గా 4 lakhs, అండర్ 4 lakhs బడ్జెట్లో కానీ i20
i20 కావాలి, టాప్ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే మన దగ్గర బెస్ట్ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి. ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్. అందులో చెప్పుకోదగ్గట్టు ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రేటింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్లో. ఇది చూసుకుంటే ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, ఇలాగే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి మీకు అప్రాక్సిమేట్గా దాదాపుగా వచ్చేసి మనకు అరౌండ్ 380 to 4 lakhs అండి. 3,80,000 నుండి 4 లక్షల బడ్జెట్లో కూడా ఈ వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. 380 to 4 lakhs వరకు కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కొన్ని ప్రైజెస్, అంటే ఇక్కడికి వచ్చి మా ఛానల్ పేరు చెప్తే మరి డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా డిస్కౌంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైనా సరే అప్రాక్సిమేట్గా ప్రైస్ చెప్తున్నాం. దాదాపుగా వెహికల్ అనేది మనం ప్రైస్ కోడింగ్ కాకుండా మనకు నియర్ బై ఎంతవరకు వస్తుందో కూడా మనం చెప్పేస్తున్నాం. జర కస్టమర్ తోటి కూడా మనం కన్విన్స్ చేస్తాం, ట్రై చేస్తాం. ఒక ఏమన్నా కొంచెం 5,000 10,000 కానీ అట్లీస్ట్ ట్రై చేసేదానికి తక్కువ చేసేదానికి కూడా ట్రై చేస్తామండి. అది కాక మీరు చెప్తున్నారు అంటే మా దగ్గర మోడల్స్ కూడా 10 to 15 అంటే సేమ్ మోడల్స్ 10 to 15 ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ మోడల్ కోసం వచ్చిన కస్టమర్ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇప్పుడు ఈ లైన్ చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ వరకు దాదాపుగా 15 కార్స్ అయితే i20లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రాండ్ ఐటెన్ లైన్ చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం గ్రాండ్ ఐటెన్ i10 వెహికల్స్ మాత్రం అవైలబుల్. 10 వెహికల్సే కదా, ఇంకా ఎక్కువ వెహికల్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏంటంటే కస్టమర్ అనే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళకుండా, అంటే అరే నేను ఈ బడ్జెట్లోనే వచ్చాను, ఈ బడ్జెట్లో నాకు దొరకట్లేదు అనుకోకుండా మీరు ఆ కస్టమర్ బడ్జెట్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే వేరే వెహికల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ ఐటెన్ వెహికల్ అవైలబుల్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే 2016 మోడల్, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ అంటే అది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఇందులో మ్యాగ్నా స్పోర్ట్స్ ఆస్ట్రా ఉంటుంది. ఇది స్పోర్ట్స్ అనమాట, మిడ్ వేరియంట్ వెహికల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ వచ్చేసి డ్రైవ్ వచ్చేసి 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వెహికల్ ప్రైస్ కూడా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 4,20,000 లేదా 4,30,000, అట్లీస్ట్ 4,20,000 బడ్జెట్లో కూడా మనము కస్టమర్తో ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. వన్ మోర్ వెహికల్ హుండై గ్రాండ్ ఐటెన్ అండి, 2015 మోడల్, 2015 మోడల్. ఇది కూడా సేమ్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఇందులో మనకు ఇన్బుల్ట్ స్టీరియో కానీ 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా మన ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది చూసుకుంటే మనకు 2015 మోడల్ స్పోర్ట్స్ కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా అంటే దాదాపుగా ఒక 3,80,000 లేదా 3,90,000, 3,80,000 లేదా 3,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై గ్రాండ్ ఐటెన్ అండి. గ్రాండ్ ఐటెన్లో చాలా మంది కస్టమర్లు మనకు ఆటోమేటిక్ వెహికల్స్ గురించి కూడా ఎక్కువ పర్టికులర్గా అడుగుతున్నారు. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 5 lakhs బిలోలో వచ్చేసి ఆటోమేటిక్ సెలీరియో వెహికల్ కానీ లేదంటే గ్రాండ్ ఐటెన్ వెహికల్ కానీ వీటిల్లో కూడా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. మన దగ్గర అయితే 2017 మోడల్ అయితే అవైలబుల్ ఉందండి, 2017 మోడల్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 37,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది మీకు అప్రాక్సిమేట్గా దాదాపుగా కస్టమర్ తోటి మనం మాట్లాడచ్చు అండి, 4,80,000 లేదా 4,90,000, అట్లీస్ట్ 4,80,000 కూడా మనం కస్టమర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే కూడా చేస్తామండి. అంటే ఇప్పుడు ఈ మోడల్లో చూసుకుంటే అన్న ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ప్రైస్ వరకు ఉన్నాయన్న? ఇది ఇందులో i10లో వచ్చేసి దాదాపుగా మీకు 2 lakhs నుంచి మనకు అరౌండ్ 6 lakhs 6,50,000 వరకు 2 lakhsకే వెహికల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 2010 మోడల్ ఉంది, మెరూన్ కలర్ వెహికల్ ఉంది. 2010 మోడల్, అది 2,50,000 2,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే i10 మోడల్ 2 lakhsకే వెహికల్ వచ్చేస్తుందండి. 2 lakhs అండర్ 2 lakhsలో కూడా అవైలబుల్ ఉంది. 2009 మోడల్ ఉంది, అరౌండ్ 170-180లో కూడా మనకు 2009 మోడల్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉందండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. వ్యాగనార్లో వచ్చేసి అరౌండ్ మన దగ్గర 6-7 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అందులో మనకు 2 కార్స్ వచ్చేసి 2 వెహికల్స్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మనకు హైట్ పర్సన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ ఆటోమేటిక్ మనకు సీసీ కూడా తక్కువ కాబట్టి మనకు మైలేజ్ కూడా కొంచెం ఎక్కువనే, మంచి బెటర్ మైలేజ్ కూడా మనకు రావచ్చు వెహికల్. ఇది వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ఈ మోడల్ అయితే లో కాస్ట్ ఎంత ఉంది, హై కాస్ట్? లో కాస్ట్ 2 lakhs నుంచి ఉందండి. 2 lakhs నుంచి ఉంది. 2 lakhs 250 3 lakhs. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ వ్యాగనార్లోనే 2013 మోడల్. ఇది వచ్చేసి 2013 మోడల్.
స్టిన్ గ్రే అనమాట ఇందులో వేరియంట్ వచ్చేసి. ఇది వచ్చేసి ఇందులో మనకు అలై వీల్స్ కానీ జర లుకింగ్ కూడా న్యూ షేప్ లుకింగ్ ఉంటుంది ఈ వెహికల్. లుకింగ్ కూడా చాలా మంచిగా ఉందన్న, ఏదో చూడడానికి అంటే చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప మొత్తం లుకింగ్ లైక్ న్యూ వెహికల్ లా ఉంటుంది. ఇది లిమిటెడ్ వెర్షన్ అనమాట. అప్పట్లో మనకు 2013లో ఈ వెహికల్స్ అనేటివి కొన్ని లిమిటెడ్ గా వెహికల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో పీసే ఇది కూడా. ఇది వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అనమాట, టాప్ మోడల్ కిందకి వస్తుంది వెహికల్. ఇది మనకు ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లోనే ఎక్స్పెక్ట్ అరౌండ్ 3,20,000 అంటే 3,10,000 నుంచి 3,30,000 బడ్జెట్లో రావచ్చు అండి. ఈవెన్ కస్టమర్తో మాట్లాడితే కన్విన్స్ అయితే 320 కూడా మనం ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాం సార్, ట్రై చేస్తాం.